ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో కూడా చాలా విపరీతమైనటువంటి హిందువుల మీద దాడులు చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ప్రస్తుత పరిస్థితులలో మనం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను కూడా హిందువుల విషయం ఆలోచిస్తే చాలా విపరీతమైనటువంటి దాడులు, చాలామందిని భయానకంగా చంపేస్తున్నారు. కాబట్టి ఇటువంటి హిందువుల మీద దాడుల్ని మనం తప్పనిసరిగా మనందరం కూడా నిరసన తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ సందర్భంగా మనం ఇప్పుడు ఇంతవరకు తీసుకొచ్చినటువంటి మన ఇక్కడ వరకు వచ్చినటువంటి మన జులూసు మనం ఏదైతే నిరసన ప్రదర్శన చేసుకుంటూ వచ్చామో అట్లాగే రాబోయే రోజులలో హిందువులందరూ సంఘటితంగా ఉండకపోతే రాబోయేటటువంటి దుష్పరిణామాలు ఎంత భయానకంగా ఉంటాయి అనేటటువంటి దానికి ప్రత్యక్ష ఉదాహరణ మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బంగ్లాదేశ్ పరిస్థితి. కాబట్టి ఈ రాబోయే రోజులలో మన ఇప్పుడు ఎవరైతే హిందువులు కొంతమంది ఇంకా నిద్రావస్థలో ఉన్నారు అటువంటి హిందువులు కూడా తప్పనిసరిగా మేల్కొనవలసిన అవసరం ఉన్నది. ఈ రోజుకైనా ఒక్కసారి నిద్ర లేచి పరిస్థితి ఏం జరుగుతుంది, నా కుటుంబాలు రాబోయే రోజులలో నా కుటుంబం మా హిందూ కుటుంబాలు ఏ రకంగా జీవిస్తాయి, సంక్షేమము భద్రత అవసరము లేకపోతే మనకు ఎంత వెనకాల వెనకాల ఉన్నా కానీ వాటి వల్ల ఉపయోగం లేదు. కొంతమందికి ప్రత్యేకంగా మనం సాక్షాత్తు మనం బంగ్లాదేశ్ ఉదాహరణ తీసుకుంటే అక్కడ చూస్తున్నటువంటిది ఒక హిందూ అని మాత్రమే చూస్తున్నాడు. వీడు మళ్ళీ దీంట్లో ఏ కులానికి చెందినవాడు ఏ తెగకి చెందినవాడు ఇవన్నీ ఏం చూడాలా, హిందువు అయితే చాలు చంపేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిని మన దేశంలో మనకి కొంతవరకు సమర్థమైనటువంటి మన నాయకత్వం ఉండటం మూలంగా కేంద్ర నాయకత్వం ఉండటం మూలంగా కొంతవరకు మనం అధ్యాయించాం. కానీ ఎన్ని రోజులు ఇది మన గురించి మనం జాగ్రత్తగా చూసుకోకుండా గవర్నమెంట్ చూస్తుంది, ఇంకా ఎవరో చూస్తారు అంటే మన కుటుంబ బాధ్యత మనదే. కాబట్టి మనం భద్రతగా చక్కగా సెక్యూరిటీతో ఉంటూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన హిందూ సమాజాన్ని కూడా మనం చాలా చక్కగా భద్రంగా ఉంచవలసినటువంటి ఒక మాత్రమైనటువంటి బాధ్యతని మనందరం కూడా తీసుకోవాలి. ఆ రకంగా హిందూ సమాజం సంఘటితంగా ఉంటూ మన భద్రతను మనం కాపాడుకోవాలని ఆ రకంగా ఉన్నటువంటి హిందూ సమాజం అంతా ఈ పిలుపుకి అనుగుణంగా స్పందిస్తుందని ఆశిస్తూ